ఓకే. అయితే ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళది. మరి జాబ్స్‌లో సడన్ లే ఆఫ్స్ వస్తే సిట్యుయేషన్ ఏంటి సార్ లే వాళ్ళకి? ఆఫ్స్‌లో కూడా జనరల్లీ అదే అంటున్నాను. ఎందుకంటే లే ఆఫ్స్ ఎప్పుడొస్తాయంటే, ఏదన్నా వర్క్‌ని మనం క్విక్‌గా చేయలేకపోయినా, లేదంటే మన దగ్గర డిలే ఉన్నా సరే, మన దగ్గర సో నాలెడ్జ్ లేకపోయినా సరే. నాలెడ్జ్ లేకపోయినా, ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న మేజర్ యాడెడ్ అడ్వాంటేజ్ అంటే డిసడ్వాంటేజ్ కూడా 8 గంటలు పని చేస్తే, ఇంకో 4 గంటలు నేర్చుకోవాల్సిందే. సో, అప్డేట్ అవ్వాలి. నేర్చుకోవడం ఎప్పుడు అప్‌గ్రేడ్ గాని అవ్వకపోతే, వాళ్ళు అక్కడి నుంచి సిస్టమ్‌లోంచి వెళ్ళిపోతున్నారని అర్థం. ఓకే. సో ఆబ్వియస్లీ చాలామంది ఏం చేస్తారంటే, ఓ నాకు జాబ్ వచ్చేసింది అని ఇలా కాకుండా, ఓకే జాబ్ వచ్చింది అంటే అది రెస్పాన్సిబిలిటీ. ఇక్కడి నుంచే వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడాలి అనేది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే. సో అది ఉన్నంతకాలం, జనరల్లీ జాబ్ చేస్తున్నంతకాలం డైలీ వాళ్ళు కొత్త థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త టూల్స్ని అర్థం చేసుకోవాలి. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాంపిటీషన్ అండ్ జాబ్స్ అనేవి వాళ్ళకి లే ఆఫ్. ఎక్సెల్ కావాలి అంటారు ఖచ్చితంగా.